హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. చూడండి, డ్రాగన్ ఫ్రూటు తొందరగానే వచ్చేస్తున్నాయి మనకి. చూడండి ఇక్కడ ఎంత ఉందో ఈ మొక్క. నేను ఇంత కొమ్మ ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అది అంటారు చూసారా, ఎడం చేత్తో విసిరేస్తే వస్తాయని, అలాగా రాదు అని నమ్మకంతో, వస్తాయి అని నమ్మకంతో కాదు, రావనే మన గార్డెన్లో ఏం పెంచుతాము, కుండీలో ఏం వస్తాయి ఆ కాయలు అనేసి ఏదో చిన్న డబ్బాలో అలా దోపాను. అది కొంచెం బతికింది, బాగుంది అనుకున్నాకే కొంచెం ఎరువులు అలాగే వేసి ఇట్లా పెంచాను. ఇంతకుముందు 3 కాయలు వచ్చాయి. అయితే ఆ 3 కాయలు కూడా చిన్న సైజు వచ్చాయి అన్నమాట. చిన్న సైజు వచ్చి ఒకటేమో రాలిపోయింది, మొగ్గకు ముందే రాలిపోయింది. ఒకటేమో పెద్దది అవ్వకముందే కోసాను అనమాట నేను. అది కలర్ వచ్చింది, ఇంకా అవుతుంది అని అలాగే ఉంచాను. ఇందులో ఇంతే వచ్చింది, అది ఇంకా ఎదగాలని అలాగే ఉంచాను. అదేమైందంటే బాగానే ఉంది, బాగా ఎక్కువ ముగ్గిపోయి చప్పగా అయింది. టేస్ట్ అంతగా బాగలేదు. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా ఉంది. ఇదేమంటే ఇప్పుడు గ్రీన్గా వస్తుంది, కాయ పెద్దగా తయారవుతుంది. అయిన తర్వాతే మనకి ఈ కలర్ వస్తుంది. ఆ గ్రీన్ది ఈ కలర్ మారటానికి 10 రోజులే పట్టింది, తొందరగా అయిపోయింది. ఇంకా ఎక్కువ రోజులు పెద్దది అవుతుందని ఉంచామంటే కాయ మెత్తపడిందంటే తీపితనం తగ్గిపోద్ది. అందుకని నేను హార్వెస్ట్ చేసేస్తున్నా. తీయగా లేకపోతే బాగుండదు కదా. మన గార్డెన్లోది ఎలా ఉంటుందో. ఇప్పుడైతే 2 కాయలు నాకు సరిగ్గా రాలేదు కరెక్ట్ టయానికి. ఇప్పుడు సైజు కూడా బాగుంది, బాగా మంచిగా తయారైంది. కాయ కూడా సైజు కూడా బాగా వచ్చింది. అందుకని హార్వెస్ట్ చేద్దాం ఈరోజు. చక్కగా చూద్దాము. బయట కాయలు టేస్ట్ బాగుంటాయి. ఇవి ఎక్కువ మందులు వాడరు అనుకుంటా బయట తోటల్లో కూడా. ఈ కాయకి మనం ఇంకా ఏం వేయం కదా మందులు, ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ కాయ అనుకుంటున్నా. కొమ్మిరిగి ఇలాగుంది. అయ్యో, ముగ్గింది, పర్వాలా, మరీ మెత్తగా లేదు, తయారైంది. ఎమ్మి డ్రాగన్ ఫ్రూట్ బాగుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసిం బీ గార్డెన్.